నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టి హింసించి 2 నెలల పసికూనను కాళ్లతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున ఆలేరు పట్టణ కేంద్రంలో కుల దురహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టి హింసించి 2 నెలల పసికూనను కాళ్లతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలో కుల దురహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కుమ్మెరలో జరిగిన మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను ఆ గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి అయిన అనుచరులు శ్రీనివాసరెడ్డి ఇతరులు అడ్డుకొని ఘర్షణకు దిగి గణేష్పై దాడి చేసి దండం పెట్టిన వేడుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర 2 నెలల పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినా కనికరించకుండా కాళ్లతో తన్ని పశువులలాగా ప్రవర్తించి కాళ్లతో తన్ని శిశువుని హత్య చేసిన దుండగులపై నేటికి హత్యా నేరం కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కేవలం BNS 194 సెక్షన్ నమోదు చేయడం అంటే అనుమానాస్పద మృతిగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం హంతకులను కాపాడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు MA ఇక్బాల్, మండల కార్యదర్శి దూపాటి వెంకటేష్, సీనియర్ నాయకులు మురిగాడి చంద్రశేఖర్, నాయకులు మురిగాడి రమేష్, నల్లమాస తులసయ్య, వడ్డైమాన్ బాలరాజు, గనగాని మల్లేష్, కాసుల నరేష్, భాస్కర్, ఐలయ్య, అశోక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ని శిక్షించాలి. కుమ్మరులకు దురహంకారానికి పాల్పడిన సర్పంచ్ని సిపిఎం పార్టీగా కుల దురహంకారాలను ఖండిస్తూ నాగర్ కర్నూలు కుమ్మెరలో జరిగిన 2 నెలల శిశువు మరణానికి కారణమైన గ్రామ సర్పంచి తుకారం రెడ్డిని, ఆయనకు సహకరించిన శ్రీనివాసరెడ్డి, ఆ గ్రామ ప్రజలందరినీ కూడా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు పోలీస్ పెద్దలు కూడా స్పందించినట్టే కనబడలేదు. దీన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.